హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కేయురా. నేనైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన అవసరమైన సామాన్లు అన్నీ ఇంటి దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళండి బాసర్కి. అదే చాలా ఇంపార్టెంట్ మనకి. అక్కడ చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ట్రైన్లో వెళ్తున్నాం బాసర్కి. మా పాప అక్షరాభ్యాసంకి హాయ్ చెప్తున్నది. అక్షరాభ్యాసానికి వెళ్ళే ముందు ట్రైన్లో ఉన్నాం కదా, అప్పుడు చేశాను వీడియో. అందరూ ఆదరించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్కి వచ్చాం బాసర్లో, పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి. ఇలాంటి పాపలకి అక్షరాభ్యాసం చేయించాలంటే ఏం చేయాలి ఏంటి అనే ప్రొసీజర్ అంతా ఈ వీడియోలో చెప్తాను. మీరంతా తప్పకుండా చూసుకోండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అయితే ముందుగా మేము స్టేషన్ నుంచి ఆటోస్ ఉంటాయి, ఆటోస్లో వచ్చేసాం. 20 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నాడు. వచ్చాక ఎదురుగుండానే షాప్స్ అయితే ఉంటాయి. ఆ షాప్స్లో మనకి అక్షరాభ్యాసం కిట్స్ అనేవి అమ్ముతారు. 300 ఉంటుంది, 150 ఉంటుంది, 450 ఉంటుంది. మన కాస్ట్ మన ఇష్టం బట్టి. ఇంకా కావాలంటే పెన్నులు అవన్నీ తీసుకోవచ్చు. చాలామంది పెన్నులు అవి పంచుతారంట, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అయితే అక్కడి నుంచి మీకు ముందు చూపిస్తాను. అక్కడైతే మనకి ఎలా ఉంటుంది కిట్ అనేది ఏంటుంటాయి అన్నది మీకు తెలుస్తుంది. ఒక కండువా ఇచ్చాడు. కండువా, 3 స్లేట్లు, బుక్కు, స్లేట్లు, పెద్ద స్లేటు, దాని మీద అక్షరాభ్యాసం అయితే చేయించారు. పంతులు గారు మనకు రాయించారు. మా పాప అలా చూడండి ఎలా నించుందో, హాయ్ చెప్తున్నది. అయితే అక్షరాభ్యాసానికి ముందుగా మనం పట్టులంగా జాకెట్ వేస్తాం పాపలకి. అక్కడ అవి కూడా అమ్ముతున్నారు, ఒకవేళ మనం కానీ మర్చిపోతే. అది టెంపుల్ వ్యూ. టెంపుల్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అక్షరాభ్యాసానికి ఒక 2 దండలు కూడా పట్టుకెళ్ళాలి మనం. ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుంటే మనకి అన్నీ బాగుంటాయి, లేకపోతే అక్కడే అమ్ముతారు. దండ, స్లేటు, బియ్యం, అలా బియ్యం మీద వేసి పూజ అయితే చేయించారు పంతులు గారు. మా పాప చూసారా ఎలా బొట్టు పెట్టుకుంటున్నారో. అందరికీ సరదాగా పెడతారు అక్కడ. అయితే చూడండి ఎంతమంది జనాభా వచ్చారో. మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువ మంది జనాభా వచ్చారు. చాలా అంటే చాలా రష్గా ఉంది. మా పాప అయితే ఏడ్చేసింది. పిల్లలు కాబట్టి కొంచెం కేరింగ్గా చూసుకోవాలి. తర్వాత అక్షరాభ్యాసం అయిపోయింది. పంతులు గారు అయితే రాయించారు స్లేట్ మీద ఓం నమ శివాయ అని. తర్వాత బాసర టెంపుల్ దర్శనం సరస్వతీదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కూర్చున్నాం. మా పాపకైతే అరటి పండు ఇచ్చాను. ఇక్కడ చాలామంది జనాలు వెయిట్ చేస్తున్నారు, చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము రీసెంట్గానే వెళ్ళాం, 2 days బ్యాక్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం మర్చిపోయాను. అక్కడ బీజాక్షరాలు రాయడం అనేది అబద్ధం అంట. కేసు కూడా అయిందంట. జాగ్రత్తగా చూసుకోండి. పోలీసులే చెప్పారు, చూసుకొని చేసుకోండి.